విద్యుత్ ఒప్పందంపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. విద్యుత్ ఒప్పందంలో రూపాయలు 11,000 కోట్లు స్కామ్ జరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు? చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. మంగళవారం మార్గాని భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రూ. 2.49కు 7,000 మెగావాట్ల రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతుందన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమన్నారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంతో సంవత్సరానికి రూపాయలు 400 కోట్ల అధిక భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. కనీసం ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారేమోనన్న ఆలోచన కూడా చంద్రబాబు లేకపోవడం దారుణం. ఇప్పటి వరకు బషీర్బాగ్ ఘటన ఎవరూ మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఒకవైపు సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడ కూలిపోయింది. పేక మేడ లాంటి నిర్మాణాలతో ప్రభుత్వం అమాయకులను బలి చేస్తుంది. టీడీడీలో గోవులు చనిపోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్ కోసం భక్తులు ప్రాణం కోల్పోయారు. ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తుంది అని మార్గాని భరత్ మండిపడ్డారు. విధులు తగ్గించకపోతే వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారు. సింహాచలం ఘటనలో మంత్రులకు బాధ్యత లేదా? పర్యవేక్షణ అంటే ఏపీ రూముల్లో కూర్చుని కాఫీలు తాగడమా అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని, దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలున్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటకొచ్చిందని, బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్లు పైకి చెప్పుకుంటూ ఆయన మనుషులు లాభపడతారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు. చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాడు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా వారికి ఏ విధంగా ఐటీ ఉద్యోగాలను చేస్తాడో అర్థం కాని పెద్ద శేష ప్రశ్న. కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులో మాత్రం బాగానే నింపుతారు. రూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది.